జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎన్ని ఆశలు పడ్డా ఆ ఆశల్ని కళ్ళ ముందే అడి ఆశలు చేసింది. దీనంతటికీ కారణం ఎవరో? మందారం. ఎస్, ఆ మందారం అవసరం తీరిపోయాక అప్పుడే దాన్ని వదిలించేసుకొనుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఈ ఆస్తి, ఈ పరపతి మాకు దూరం అయి ఉండేవే కావు. ఈరోజు అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. రేపేం జరుగుతుందో అని భయపడుతూ బ్రతకాల్సి వచ్చేదే కాదు. అయినా నేనెందుకు భయపడాలా, భయపెట్టాలా? ఈరోజు నలుగురు ముందు తల దించుకోవాల్సి వచ్చింది. రేపు గాని మందారం కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ ప్రపంచాన్ని చూసిందంటే ఆ తర్వాత ప్రపంచం నన్ను చూస్తుంది. నో, అలా చూడకూడదు. అలా చూడకూడదు అంటే ఆ బిడ్డ ప్రపంచాన్ని చూడకూడదు. ఆ బిడ్డ ప్రపంచాన్ని చూడకూడదంటే మందారాన్ని ఇక ఎవ్వరూ చూడకూడదు. ఈ ప్రపంచంతో తన సంబంధం తెగిపోవాలి. ఈ భూమి మీద ఉండకూడదు. తను తన కడుపులో పెరుగుతున్న బిడ్డ బ్రతకూడదు. చంపేయాలి. ఎస్, చంపేయాలి. ఏంది చెప్పు. ఎక్కడున్నావు? ఇంట్లో. ఆ రాజు రూప ఇంట్లోనే ఉన్నారా? ఏ ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు వర్లుతావు? జరాగు, చూసి చెప్తా. అమ్మాయి గారు, హా, నేను స్నానానికి వెళ్ళొస్తా. సరే రాజు. హా, రాజు రూప ఇంట్లోనే ఉన్నారు. ఏ మందారం? మందారం వీడెందుకుంటది? ఏ సరే ఉంటా. ఏ ఏంది దీపక్? రాజు రూప గురించి అడిగిందంటే ఒక మీనింగ్ ఉంది, కానీ ఎప్పుడు లేంది గీ మందారం గురించి అడుగుడింది. ఏమంటే మాత్రం ఫోన్ సపోర్ట్ చేయకుండా పెట్టేసిండు. ఏందో కదా. దీపక్ ఫోన్ చేసి నన్ను రాజుని అడగడమే కాకుండా మందారాన్ని కూడా ఎందుకు అడిగాడో? మేం చెప్పమన్నట్టు చెప్పు, లేదంటే నిన్నిక్కడే చంపేస్తా. అంటే ఈ దీపక్ మందారాన్ని ఏదో చేయబోతున్నాడు. వెంటనే వెళ్ళి మందారాన్ని కాపాడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.